నమస్కారం, అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. కేబినెట్ లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ తో కలిసి అనగాని వెల్లడించారు. సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించామని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఆమోదించామని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. 9 జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని, 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు డివిజన్లు, మండలాలు మార్చామని అన్నారు. గత ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు. పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాయచోటిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రి మండిపల్లిని పిలిచి సీఎం చంద్రబాబు ఓదార్చారని అనగాని వెల్లడించారు. గతంలో పారదర్శకంగా చేస్తుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదని మంత్రులు నాదెండ్ల, సత్యకుమార్ వ్యాఖ్యానించారు. పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో, ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా పోలవరం రంపచోడవరం, ఎందుకంటే పోలవరం అనేది ఒక నాడి అని చెప్పి, జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచోడవరం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు. అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాం. దాదాపుగా 25 మార్పులతో మనకి ఈ 17 జిల్లాలు మనం చేసాము. గూడూరులో నుండి 3 మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం. ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం, మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు. అందుకనే కోట, చిలకూరు మండలం, గూడూరు మండలం మనం నెల్లూరుకు తీసుకొస్తా ఉన్నాం. అలాగే కింద ఉన్నటువంటి 2 మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే దుగ్గరాజపట్నం పోర్ట్ కిందకు ఉంటుంది తిరుపతి జిల్లాలో. ఏదైతే రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను, ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు, అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో 3 జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు కూడా తప్పకుండా చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది. అలాగే సామర్లకోట మండలాన్ని పెద్దాపురంకి మార్చడం, అంటే కలిపి అటు మండలం మార్చడం. మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తా ఉన్నారు. రాజమండ్రి, కూతవేటి దూరంలో ఉంటాం మేము, రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది. అది గతంలో చాలా రిప్రజెంటేటివ్ వచ్చినాయి, అవి కూడా చేయడం జరిగింది. ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంక్షిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోవడం జరిగింది. ఆ పేరు కూడా మార్పిడి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం పొందడం జరిగింది. అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి, అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దర్శి నియోజకవర్గం మొత్తం కూడా నిన్న అంటే చాలా చూసామని, మధ్యలో దొనకొండ అటు వెళ్తుంది, ఎటు వెళ్ళక మొత్తం దర్శి నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తా ఉన్నారు ప్రాంత ప్రజలు, వాళ్ళందరి కళలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి చేయబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. పూర్తి నియోజకవర్గాలు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, చేడు, దొనకొండ 2 కూడా మీకు అద్దంకి సబ్ డివిజన్, ప్రకాశం. అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి. అన్ని కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలన సౌలభ్యం ఉంది, రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వెళ్ళటం అనేది కష్టం అవుతూ ఉంటుంది. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లెట్ బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరు జిల్లా కలెక్టర్ దగ్గరికి పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాల్లో మండలాలు, అంటే ఒక నియోజకవర్గాన్ని 2 జిల్లాలు పెట్టలేదన్నమాట. సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం పాలన సాగించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు. ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు కేబినెట్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా కేబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది. రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈ రోజు వరకు 1200 కోట్లు, అదేవిధంగా కొత్తగా 2500 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం. రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఐటీ సర్వీసెస్ ఇంకా ఎనేబుల్ చేసి
మరింత ఉపాధి కల్పించే విధంగా ఏ విధంగా మెగా డిఎస్సి చేశామో, ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్మెంట్ జరిగిందో వాటిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన, రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ 1 ప్రయారిటీగా మేము తీసుకుని, ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్ధం, అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలుగా మనం విభజించుకుని, ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు మనం ఒక క్లస్టర్గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, ఈ 3 సెక్టర్స్లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వివరించారు. కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుపుకుంటాం. వేలంపేటలోని పేద కుటుంబాల కోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపడతామని, ఆ ప్రాజెక్టు ద్వారా వీలైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి వేలంపేటలో ఆయన సోమవారం పర్యటించారు. పర్యటనలో మంత్రి వెంట మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి ఉన్నారు. అందులో భాగంగా పూర్ణ మార్కెట్ సమీపంలోని వేలంపేటల్ని స్లమ్ ఏరియాలో నివసిస్తున్న వారి ఇండ్లకు స్వయంగా వెళ్లారు. ఇంట్లో వారిని పలకరించి వారి సమస్యల్ని స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నివాసితులు మాట్లాడుతూ తమకు సరైన నివాసాలు లేవని, దానివల్ల ఎండా వానాకాలంలో అవస్థలు పడుతున్నట్లు మంత్రికి వివరించారు. తమకు పక్కా ఇండ్లను నిర్మించివ్వాలని కోరారు. ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్ గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలినాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు 177 మంది. వాళ్ళకి ఏం చేయాలని దానికి ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. ఎందుకంటే ఇవి స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. అంటే రెగ్యులర్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయలేము, స్పెషల్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైన తొందరలో దీని మీద డెసిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చినందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపమే మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్, అవి కూడా ఇలాగ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. బంగ్లాదేశ్ చొరబాటుదారులు అస్సాంలోనే కాకుండా దేశంలో ఎక్కడున్నా పంపించేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అస్సాంలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న అమిత్ మాట్లాడుతూ పొరుగు దేశం నుంచి రాష్ట్రంలోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడి ప్రజల సంస్కృతి, గుర్తింపులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అటువంటి వారిని కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా భావిస్తుందని చెప్పారు. ఆ ఓటు బ్యాంకుకు రక్షించుకునేందుకే ప్రతిపక్ష కూటమి ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఈఆర్ ను వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. भारतीय जनता पार्टी का संकल्प है न केवल आसाम, पूरे देश से चुन चुन कर हम घुसपैठिए को निकालने का काम करेंगे, चुन चुन कर। श्रीमद शंकर देव के स्मृति स्थान पर ये बांग्लादेशी घुसपैठिए थे, वो बरोबर था क्या? मैं बहुत मनपूर्वक बधाई देना चाहता हूं। इन्होंने इन पवित्र स्थान से घुसपैठियों को निकालकर फिर से नामघर की स्थापना करने का काम किया है। बीघा से ज्यादा भूमि घुसपैठियों से मुक्त कराई गई है। ये कांग्रेस सरकार इतने साल रही, उन्होंने
असम आंदोलन के शहीदों के लिए कुछ రోడ్డు ప్రమాదాలపై జగ్గంపేట పోలీసులు వినూత్న ప్రచారం చేపట్టారు. యమధర్మరాజు చిత్రగుప్తుని వేషధారణలో జగ్గంపేట ప్రధాన కూడలిలో వాహనదారులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని, ఒకే వాహనంపై ఇద్దరికి మించి ఎక్కువ మంది ప్రయాణించి ప్రమాదాలకు గురి కావద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మైనర్లకు వాహనాలను ఇచ్చి ప్రాణాల మీదకు తీసుకోవద్దని వారి తల్లిదండ్రులకు సూచించారు. అది లేకుంటే నీ జీవితమే అస్తవ్యస్తం. నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్టు, పత్రానికి నీకు బ్రతుకు తాకట్టు. నిర్లక్ష్యం నీ పత్రానికి తొలిమెట్టు, నీ బ్రతుకు తాకట్టు. రోడ్డు భద్రతపై మనసు పెట్టరా, ప్రమాదాలను అరికట్టరా. ఒక సెకండ్ పాటు నీ నిర్లక్ష్యం నీ విలువైన జీవితానికి ముగింపు. మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి, వారి ప్రాణాలకు ముగింపును పలకకండి. ఎక్కడ పడితే అక్కడ 5 రోజులు క్రాస్ చేయకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. భద్రతలో క్షణకాలం, పర్యవసానం జీవితకాలం. భద్రతని ఆయుధం అయితే ప్రమాదం నీ బానిస అవుతుందిరా, నీ బానిస అవుతుంది. నా చట్టాలోంచి తప్పుకో, స్పీడ్గా వెళ్ళకు, నా దృష్టిలో పడకు. మోటార్ సైకిల్ పై 3 ప్రయాణించకండి, నా చట్టాలోంచి తప్పుకోండి. అతివేగం వద్దురా, ప్రాణం ముద్దు, హెల్మెట్ ధరించు, మరణాన్ని జయించు. నేను చెప్పేది లిఖించు, మానవులకు వినిపించు. ఇద్దరికంటే ఎక్కువ మోటార్ సైకిల్ పై ప్రయాణం వద్దు, నిండు ప్రాణం ముద్దు. ఒరి మానవా, మద్యం తాగి వాహనం నడిపితే నా దగ్గరకే వచ్చేస్తాం, దానికి నేస్తాం. అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం. నిర్లక్ష్యం నీ పతనానికి తొలిమెట్టు, పెట్టకు దానికి నీ బ్రతుకును తాకట్టు. భద్రతపై మనసు పెట్టరా, ప్రమాదాలను అరికట్టరా. ట్రాఫిక్ నియమాలను పాటించండి, రోడ్డు ప్రమాదాలను నివారించండి. నిదానమే ప్రధానం, వేగం కన్నా ప్రాణం నిన్న. చిత్రగుప్త లిఖించు, జనానికి తెలియజేయి. ఒక సెకండ్ పాటు నీ నిర్లక్ష్యం నీ విలువైన జీవితానికి ముగింపు. మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకండి, వారి ప్రాణాలకు ముగింపు పలకకండి. ఎక్కడ పడితే అక్కడ 5 రోడ్డులు క్రాస్ చేయకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. భద్రత లోపం క్షణకాలం, పర్యవసానం జీవితకాలం. భద్రతని ఆయుధం అయితే ప్రమాదం నీ బానిస అవుతుందిరా మానవ. ప్రభు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి కరచాలనం చేశారు. ఇక సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. కాగా మీడియాతో చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నేను కేసీఆర్ మాట్లాడుకున్న వివరాలు అక్కడ అడగండి, అక్కడ అడగాల్సిన విషయాలు ఇక్కడ అడగటం ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్ ను కలవటం ఇది రెండోసారి, మొదటిసారి కాదని సూచించారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కలిశాను అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 5 లక్షల మంది పెన్షన్లు కట్ చేశారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయి? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ప్రజలు నష్టపోతారు అని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. పేదలందరికీ రేషన్ బియ్యం అందాలన్నది తమ ఆలోచన. 8,000 ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందచేయాలన్న అవినాష్ రెడ్డి 480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభించింది మేమే. వాటర్ గ్రిడ్ స్కీమ్ కి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పాపాగ్ని నది నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. దొంగతనాలు, మట్కా, జూదం విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. 10,000 ఇల్లు, దాదాపు 8 నుంచి 9,000 ఇల్లు. ఈ ఇళ్లకు సంబంధించి ఈ 18 మాసాల్లో ఎటువంటి పురోగతి లేదు. కనీసం 1 లక్ష రూపాయల పని కూడా జరగలేదు. ఆ ఇల్లు కంప్లీట్ చేసి పేదలకు అప్పగించండి. ఆ ఇల్లు గతంలో ఒక దశకు తెచ్చిన రాక్రీట్ సంస్థ ఏదైతే, రాప్తాడు ప్రకాష్ రెడ్డి వాళ్ళ సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థ పులివెందులతో పాటు అనేక చోట్ల వాళ్ళు ఈ వర్కులు చేసినారు. వాళ్ళకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్స్ రావాలన్న కారణంతో వాళ్ళు హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినారు.
కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే నేను హౌసింగ్ అధికారుల దృష్టికి ఎండి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళిన, ఇప్పుడు కాదు సంవత్సరం క్రితమే తీసుకెళ్ళిన. పులివెందుల హౌసింగ్ కాలనీ వరకు పేమెంట్ ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ₹10 ఎక్స్ట్రా పేమెంటే జరిగింది. హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఈ ప్రభుత్వంకు కొంచెమైనా పులివెందుల మీద చిత్తశుద్ధి ఉంటే పులివెందుల హౌసింగ్ కాలనీకి మేము ఇంకా పేమెంట్ ఎక్సెసైజ్ చేసినాము, ఇక్కడ ఎటువంటి పెండింగ్ పేమెంట్ లేదు. కాబట్టి కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టే నుంచి పులివెందుల హౌసింగ్ కాలనీని మాత్రం వెకేట్ చేయండి అని చెప్పి ఒక చిన్న అఫిడవిట్ వేస్తే గన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు పులివెందుల హౌసింగ్ కాలనీని అందులో నుంచి వెకేట్ చేస్తారు, ఆ కోర్ట్ స్టే నుంచి. ఆబ్వియస్గా ఇక్కడ పనులు ముందుకు కదిలే అవకాశం ఉంటుంది, కంప్లీట్ అయ్యి పేదలు అందులో చేరే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయమై మా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అది పట్టించుకోవడంలా. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, చాలా సింపుల్ ఇష్యూ అది. మీరు ఒక అఫిడవిట్ కోర్టుకు వేయండి, పులివెందులలో పేమెంట్ పూర్తిగా వచ్చింది కాబట్టి పులివెందులను వెకేట్ చేయండి, కోర్టు స్టే నుంచి వెకేట్ చేయండి అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకొని పోతే తప్పకుండా కోర్టు వెకేట్ చేస్తుంది, పులివెందుల హౌసింగ్ కాలనీని ఎగ్జామ్ చేస్తుంది. ఆబ్వియస్గా ఇక్కడ పనులు ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఆ విషయంలో మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. 18 మాసాలు అవుతుంది కేవలం మమ్మల్ని విమర్శించడం తప్ప మీరు సాధించింది శూన్యం, ఏమీ లేదు. మూడవది అతి ముఖ్యమైనది, మా వాళ్ళు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ మొత్తానికి సంబంధించిన వాటర్ గ్రిడ్ పనుల గురించి ఆర్డీఓ గారిని కలిసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ స్కీమ్ ని మంజూరు చేసినారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేపడుతున్న చర్యలకు ప్రజామోదం లేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత మేరుక నాగార్జున విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగిందని, ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ రోజు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్రంలో ఉద్యమం జరిగింది, అయినా చంద్రబాబు తన ఆలోచన విధానాన్ని మార్చుకోలేదు. ప్రైవేటీకరణ వలన పేదలు తీవ్రంగా నష్టపోతారు. మెడికల్ కాలేజీల కోసం ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలా అంటే, స్థితిగతులు అంటే ఆరోగ్యం గాని, చదువు గాని, ఐశ్వర్యం గాని, సామాజికంగా వాళ్ళ అప్లిప్మెంట్ అవసరం అనేది రాజ్యాంగం చెప్తా ఉంది. ఆ రాజ్యాంగానికి మీరు లోబడి మీరు పరిపాలన చేయాలే తప్ప మీరు కక్షలు కార్పణ్యాలతోనూ, మీరు అవినీతితోనూ, అస్థిత పక్షపాతంతోనూ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ కూడా ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ వచ్చి బిడ్లో పాల్గొనడానికి భయపడ్డారంటే ప్రజల యొక్క కోపానికి, అగ్నికి ఆహుతవుతామనే ఒక ఆలోచన వచ్చింది. కానీ మీరేం చేస్తారో తెలుసా? మీరు తెలివిగా మీ పత్రికల్లోనూ మీకు సంబంధించిన మీడియాలోనూ కిమ్స్ వచ్చేస్తుంది, కిమ్స్ వాళ్ళు బిడ్డేస్తున్నారని చెప్పారు. చివరికి వాళ్లే స్వయంగా వచ్చి లేదు లేదు మాకు సంబంధం లేదని చెప్తే కిమ్స్ లో పనిచేసే ఒక డాక్టరు చివరికి మీకు దొరికాడు. ఉదాహరణకి ఆదోని ప్రాంతం అంటే పేదరికము, కరువు, వెనుకబడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఒక గొప్ప ఆలోచన రావటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆ తృష్ణ. పేద ప్రజల యొక్క స్థితిగతులు రాజ్యాంగబద్ధంగా మెరుగుపడాలంటే పేదవారు ఎక్కడున్నారు, ఎక్కడ కరువు ఉంది, ఎక్కడ పేదవారికి సహాయం చేయాలని ఒక ఆలోచన. ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ పెట్టాలని, ఆ ప్రాంతంలో చదువులమ్మ తల్లి ఓలలాడాలని, మెడికల్ డాక్టర్లు చాలా మంది ఆ ప్రాంతంలో చదువుకోవాలని, ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని, తద్వారా ఆరోగ్యవంతుల్ని అవటానికి ఈ మెడికల్ కాలేజీ ఈ డాక్టర్లు బ్రహ్మాండంగా వైద్యం చేసి ఆరోగ్యాన్ని పేద ప్రజలకు మెరుగుపరుస్తారని ఒక ఆశతో ఆందోళన పెడితే చివరికి దక్కడ టెండర్ ఇటాకి ఒకే ఒక్క వ్యక్తి వస్తే ఆ టెండర్ని మీరు ఖరారు చేయటం అంటే ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎంత ప్రజామోదం కానిదో అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు
నిజంగా మీ ఆలోచన ఏంటని అడుగుతా ఉన్నాం. మీ ప్రభుత్వం ఎటుపోతా ఉందని అడుగుతా ఉన్నాం. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ సిందల్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వార్షిక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ 2024 సంవత్సరంలో 10,252 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2025 సంవత్సరంలో మొత్తం 8,937 నేరాలు నమోదయ్యాయని తెలిపారు. 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో గుంటూరు జిల్లా పోలీసు వారు చేసిన కృషి ఫలితంగా నేరాలు 13% తగ్గాయని చెప్పారు. 2025 సంవత్సరంలో వేరువేరు అంశాలపై అనగా గంజాయి సేవించుట, అమ్ముట, సరఫరా చేయటం వలన కలుగు దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు. క్రిమినల్ కేసుల పట్ల అవగాహన, క్రిమినల్ కేసులలో పాల్గొనేందుకు కలుగు నష్టం, రౌడీలపై నిరంతర నిఘా మరియు పీడీ యాక్టు, పిఐటి, ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా వారిపై కంట్రోల్ చేయటం, ట్రాఫిక్ రూల్స్ మరియు వాటిని ఉల్లంఘించినందున జరిగే ప్రమాదాలు, సదరు ప్రమాదాల వలన కుటుంబాలకు జరిగిన నష్టాల గురించి అవగాహన కల్పించామని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ 2025లో పోలీస్ డిపార్ట్మెంట్ పనితీరు ఎలా ఉంది, క్రైమ్ తగ్గిందా పెరిగిందా, ఎటువంటి క్రైమ్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అని చెప్పడానికి యాన్యువల్ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద చూస్తే టోటల్ క్రైమ్ అనేది 24 కంటే 25లో తగ్గింది. అరౌండ్ 13% డిక్రీజ్ ఉంది. 24లో 10,257 ఎఫ్ఐఆర్స్ అయితే 25లో 8,937 ఎఫ్ఐఆర్స్ అయ్యాయి. సో 13% వరకు టోటల్ క్రైమ్లో తగ్గింది. అదేవిధంగా ఈ బాడీ ఆఫెన్సెస్ అంటే మర్డర్స్, హర్ట్ కేసెస్, గ్రీవస్ హర్ట్ కేసెస్ మొత్తం మీద 7% తగ్గినాయి. 24లో 1,100 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 1,022 కేసెస్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. సో అరౌండ్ 7%ది బాడీ ఆఫెన్సెస్లో డిక్రీజ్ ఉంది. ప్రాపర్టీ ఆఫెన్సెస్ చూస్తే ప్రాపర్టీ ఆఫెన్సెస్ 3% వరకు 25లో పెరిగినాయి. సో 1,054 ఆఫెన్సెస్ రిజిస్టర్ అయితే 24లో, 25లో 1,090 ఆఫెన్సెస్ రిజిస్టర్ అయ్యాయి. కానీ ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఆల్మోస్ట్ సిమిలర్ మేనర్లోనే ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్ స్కేల్లోనే ఉన్నాయి. కానీ డిటెక్షన్ బాగా 25లో పెరిగింది. సో 2024లో 33.11% డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరంలో 57.33%. అంటే బాగా ప్రాపర్టీ ఆఫెన్సెస్ బాగా డిటెక్ట్ చేశారు ఈ సంవత్సరం అనేది దాని అర్థం. అదేవిధంగా 2024 సంబంధించినవి కూడా అరౌండ్ 176 ఆఫెన్సెస్ 2024వి కూడా 25లో డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 25లో అరౌండ్ 12 crores ప్రాపర్టీ వర్త్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరంలో జరిగిన నేరాల్లో కూడా 2,17 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో లాస్ట్ సంవత్సరంలో 38% డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరం అది పెరిగి 64% వరకు రికవరీ పర్సెంటేజ్ వచ్చింది. సో రికవరీ పర్సెంటేజ్లో, డిటెక్షన్ పర్సెంటేజ్లో 2025లో 24 కంటే బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అదేవిధంగా క్రైమ్ అగైన్స్ ఉమెన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ స్కేల్లో. ఈ రోజు చలపతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మోతడకలో విద్యార్థినులకు ప్రత్యేకంగా డాక్టర్ శనక్కెల రాజకుమారి గారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రధానంగా మహిళల్లో పెరుగుతున్న పీసీఓడి సమస్యపై విస్తృతంగా మాట్లాడారు. జీవన శైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇలా ఏ సమస్యలకు దారితీస్తాయో అని వివరించి సరైన వ్యాయామం, సమతుల ఆహారం ద్వారా దీనిని నియంత్రించవచ్చని సూచించారు. అలాగనే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వలన వచ్చే ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, జీర్ణకోశ సమస్యలు వంటి అనేక దుష్ప్రభావాలపై వివరించారు. మూడవ అంశంగా మహిళలపై జరుగుతున్న హింస గురించి మాట్లాడుతూ విద్యార్థినులు తమ హక్కులు తెలుసుకొని ధైర్యంగా ముందుకు రావాలని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యం లేదా చట్టపరమైన సహాయం తీసుకోవటంలో వెనకాడవద్దని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా నాగ శ్రీనివాస్ గారు, అడ్మిషన్స్ డీన్ డాక్టర్ కె కిరణ్ కుమార్ గారు, బేసిక్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ విభాగాధిపతి అండ్ విమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ డాక్టర్ బి తులసిరాణి గారు, ఏఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండ్ ఐఐసి కన్వీనర్ ఎస్ శాంతి ప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మీ హాస్టల్ ఫుడ్లో ఆయిల్ ఎక్కువ ఉంటుందా? అంటే మీ ఫాస్ట్ ఫుడ్తో కంపేర్ చేయండి. మీ ఫాస్ట్ ఫుడ్స్ ఏంటి తినేది? ఓకే, ఫస్ట్ మంచూరియా గురించి మాట్లాడదాం. మంచూరియాలో ఆయిల్ ఉండదా? మీకు కనపడదు ఆయిల్. దాన్ని ఎట్లా చేస్తారు తెలుసా? చూసారు ఎప్పుడైనా? ఆయిల్లో మునిగేదే కదా అది. కానీ పప్పులో ఆయిల్ ఉంటుందా? కానీ అయినా ఆయిల్ ఉంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మీ హాస్టల్ ఫుడ్ స్కిప్ చేసి మీరు ఆయిలీ ఫుడ్, మోర్ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు. లో న్యూట్రిషన్, లో ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. కొంతమంది మీరు దాంట్లో మీల్ స్కిప్ చేస్తూ ఉంటారు కదా, ఇవాళ కూర బాగాలేదు అని చెప్పి వెళ్ళి పనుకోవటమో, లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి? ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఇవే కదా. ఎనర్జీ డ్రింక్స్ అంటే మాన్స్టర్ అయ్యేనా? దాన్ని మించిన. సో మీ ఫుడ్స్ మీరు న్యూట్రిషన్ తక్కువ ఉన్న ఫుడ్స్, లో ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటి, మీరు లాస్ట్ మినిట్ వరకు చదివినా లాస్ట్ మినిట్లో ఎక్కువసేపు మెలకు ఉండాలని ఎక్కువ టీ, ఎక్కువ కాఫీ, ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు. స్లీప్ సరిగా ఉండట్లా. ఈ అన్నిటి వలన ఎఫెక్ట్ ఏమవుతుంది తెలుస్తుందా? ఎఫెక్ట్ ఎక్కడవుతుంది? ఇది కాలేజ్ ఫేజ్ అనుకుంటారు కదా అందరూ. కాలేజ్ ఫేజ్ అంటే ఇంతే. హాస్టల్ అంటే మా టైంతో కంపేర్ చేస్తే మాకు ఇంత ప్రాసెస్ ఫుడ్ దొరికేది కాదు. మీకు ఎక్కువ దొరుకుతుంది, లో న్యూట్రిషన్ ఫుడ్ దొరుకుతుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మీ ప్రోగ్రామ్ ఏదైతే మీ సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ చేస్తున్నారో మీ బాడీని, మీ ఫ్యూచర్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. సో ఎట్లా మీ అందరికీ తెలుసు, యాక్చువల్గా జంక్ ఫుడ్ తినటం వలన హెల్త్ పాడవుతుందని అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసా? కానీ అయినా తింటున్నాం. ఆర్ యూ ఈటింగ్ ఇట్ ఎవ్రీ డే? కొంతమంది తింటూ ఉంటారు అనుకుంటా. కానీ దీనివలన బాడీలోకి వెళ్ళటం వలన మీ హార్మోన్స్ అన్నీ ఏమవుతున్నాయి? న్యూట్రిషన్ ఉండదు. సో హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్, కన్ఫ్యూజ్డ్, వెయిట్ గెయిన్, యాక్నీ, హెయిర్ ఫాల్, లాస్ట్కి వచ్చేటప్పటికి కంప్యూటర్ బ్రేక్ డౌన్. అంతేనా? సో మీ యొక్క బాడీలో జరిగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.